ఓకే సూపర్. ఉదయం 9:30కి ఏ చేస్తుందో ఇప్పుడు కూడా అదే ఉంది. సూపర్ సార్. నా పేరు బ్రహ్మయ్య వేల్పుల, డిప్యూటీ ఎంఆర్ఓగా పనిచేస్తా, ప్రకాశం జిల్లా పామూరు. ప్రకాశం జిల్లా పామూరు. ఓకే. సో నా వాయిస్ చాలామంది జూమ్లో విన్నారు కానీ నన్ను ఎవరు చూడలేదు కదా. నా వాయిస్ ఉన్న వాళ్ళు నేను కూడా సెలబ్రేట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. సో వెస్టేజ్, బిఫోర్ వెస్టేజ్ నేనేం చేసేవాడిని, నాకు వెస్టేజ్ ఎలా పరిచయం. వెస్టేజ్లో నేను కొంచెం విజయం, ఒక ఆవగింజంత విజయం ఎలా వచ్చింది చెప్పిన తర్వాత జాబ్ వర్సెస్ బిజినెస్ అనే టాపిక్ జనరల్గా చెప్తా. పీపీటీ ప్రిపేర్ చేసి ఒక 70 స్లైడ్స్ కానీ వద్దు, జీవితానికి దగ్గరగా ఉండే మాటలతోటి క్లియర్గా చెప్తా. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి క్లియర్గా చెప్తా. 20 మినిట్స్ టైం, ఎక్కువ మాటలు చెప్పా నేను. 20 మినిట్స్ టైం చెప్తా. నా చిన్న టెస్టిమోనీ సబ్జెక్ట్ చెప్పేసి నెక్స్ట్ ఇన్వైట్ చేస్తాం. ఓకే. సో మళ్ళీ ఒకసారి, నా పేరు బ్రహ్మయ్య వేలుపుల. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి అని కూడా అనుకోడు సార్, చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక ఇంట్లో పెద్ద అబ్బాయిని. మా నాన్న ఒక సెంట్రింగ్ మేస్త్రి, ఎంతో కష్టపడి మా 4 పిల్లల్ని చదివించాడు. మా నాన్న మైండ్ సెట్ ఏంటంటే నేను కూలోని, నా పిల్లలు ఉద్యోగస్తులు అవ్వాలి. చూడండి, ఈ టాపిక్ నాకెందుకు ఇచ్చిందంటే మా నాన్న మైండ్ సెట్ ఎట్లాంటిదంటే నేను కూలోని, నా పిల్లల్ని ఉద్యోగస్తుల్ని చేయాలనేది మైండ్ సెట్. ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఉద్యోగం వస్తే జీవితం మారుతుంది. ఫస్ట్ పాయింట్, ఆయన మైండ్ సెట్ ఏంటంటే ఉద్యోగం వస్తే జీవితం మారుతుంది. అదే నేను కూలోని, నువ్వు కూలోని కావద్దు, బాగా చదువుకో, ఏమొస్తుంది, బాగా చదువుకుంటే ఓకే, బాగా చదివినా జాబ్ వచ్చింది, బాగా చదివినా మా నాన్న కళ నెరవేరింది, మా నాన్న కళలు నెరవేరినాయి. మరి నా కళలు ఎందుకు నెరవేరలేదంటే జాబ్లో జీతం ఉంది కానీ జీవితం లేదు. ఎవరు చెప్తారు ఈ మాట? అవర్ ఫైర్ బ్రాండ్ సీను సార్ చెప్తాడు. అవునా? ఏ మీటింగ్ పోయినా ఏం చెప్తారు సారు? నేను బేసికల్లీ గవర్నమెంట్ జాబ్, పంచాయతీ సెక్రటరీ అని చెప్తారా? ఎంతో కష్టపడి ఓయూ క్యాంపస్ లో రెయ్యంబవులు వనవాసంలో చదివితే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వస్తే అన్ని సెటిల్ అయితే అనుకున్నా, నేను అనుకున్నది ఏమీ లేదు, జాబ్ లో జీతం తప్ప జీవితం లేదు అన్నాడు. అవునా? ఎస్. నేను ఆ విధంగా ఒక 2013 ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 4 నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాశాను సార్. డిస్ట్రిక్ట్ 4th ర్యాంకు, స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. సో జూనియర్ అసిస్టెంట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. జూనియర్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్గా, ఆర్ఐగా, డిప్యూటీ తహసీల్దార్గా వివిధ స్థాయిలో 12 సంవత్సరాలు ఉద్యోగం చేశాను సార్. 12 సంవత్సరాల ఉద్యోగంలో 12 లక్షల అప్పు తప్ప నేను సంపాదించింది కూడా ఏమీ లేదు. సో నేనేమంటానంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉద్యోగం తప్పు అని నేను అన్నాను, ఉద్యోగం అనేది చేయొద్దు అని నేను అన్నాను. కానీ ఉద్యోగంలో ఏం లేదు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి, ఇప్పుడున్నటువంటి అప్పులు ఖర్చులకి సెకండ్ ఇన్కమ్ అనేది ఉండాలా లేదా? ఉండాలి. ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్న తరుణంలో సార్ నేను చాలా పిరికివాడిని. ఏదైనా డైరీగా ఒక స్టెప్ ముందుకేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తా. సైడ్ ఇన్కమ్ అంటే ఏం చేయాలి సార్? ఏదైనా వ్యాపారం చేయాలి కదా. వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? ఇంకొంచెం పెద్ద వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? పెట్టుబడి కావాలి. సరే, పేదవాడికి పెట్టుబడి ఉంటుందా సార్? ఓకే, ఉండదు. ఉద్యోగాలు ఏమైనా వెనకేసుకుంటామా సార్? ఏం లేదు. కాబట్టి ఇక ఏం చేయాలి అనుకున్న సమయంలో నాకు నా ఫ్రెండ్ ఈ కథ ఉదయం సెషన్ చెప్పారు కదా సార్, రమ్య రవికాంత్ సార్, నా బ్యాచ్మేటు. నాది 4th ర్యాంకు, సార్ది 14th ర్యాంకు. ఎంత? సార్ మార్చిలో ఫోన్ చేసి బ్రహ్మయ్య ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ఉంది, చేద్దావా అంటే నేనేమనుకున్నా, మనోడు ఏదో నెత్తిని చెట్టు పెట్టి ప్లాన్ ఏదో వచ్చిండ్రా అనుకున్నా. ఏమనుకున్నా? మనోడు నెత్తిన చేయి పెట్టే ప్లాన్ ఏదో తెచ్చాడు అనుకున్నా.
సో నేను వెళ్ళలేదు. మళ్ళీ జూన్లో కూడా ఫోన్ చేసి బ్రహ్మయ్య మరొకసారి వింటావా అంటే వెళ్ళా. ఎందుకు వెళ్ళలేదో చెప్పనా? రవి చెప్తే నేను వినేది, నేను చెప్తే రవి వినాలి. ఎందుకు? నాది 4, రవిదంట. అప్పుడు రవి తెలియగలవాడా, నేను తెలియగలవాడా? ఇది నా లోపల నుంచి వచ్చిందా, పై నుంచి వచ్చిందా? ఏముంది లోపల? ఈగో. ఏదవి? అందరికి ఉందా? మీకు కూడా ఉందా? మీకు కూడా ఉంటే రవి లాగా 80,000, నాకులాగా 30,000 ఉంటారు. మీరందరూ ఏం తీర్చాలి ఇప్పుడు? ఏం నిలబెట్టాలి? ఈ హాల్లో నుంచి ఈగో బయటికి పంపిస్తే నేను చెప్పేది లోపలికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎస్. సో అలా రవి చెప్తే నేను వెళ్ళలేదు. రవి మళ్ళీ సెప్టెంబర్ 3వ తారీఖున 2024 మళ్ళీ ఫోన్ చేసి తనకు వచ్చిన 9,000 రూపాయలు చెక్కు పెట్టాడు. అప్పుడు ఆలోచించా. ఎందుకు ఆలోచించాను? 9,000 చెక్కు కనపడింది నాకు. ఏం కనపడింది? ఓహో, రవికి 9,000 వచ్చినాయి అంటే రవి కంటే నేను తెలియగలను కదా, 4,000 అన్నా వస్తాయనే ఆలోచనతోటి రవి చెప్పినట్టు ఐడి తీసుకొని రవికి ఫోన్ చేస్తే ఐడి ఇచ్చాడు. ఐడి ఇచ్చిన తర్వాత రవికి మళ్ళీ నేను తిరిగి ఫోన్ చేసి రవి ఎంత కొట్టమంటావా అని అడిగా. ఏంటది? రవి ఎంత కొట్టమంటావా అని అడిగా. ఏంటి అవి? ఫోన్ పే. ఏమడిగాను? ఫోన్ పే. అప్పటి వరకు నా మైండ్ సెట్ అర్థమైందా సార్ మీకు? ఇదేదో డబ్బులు కట్టిచ్చేది, రవి నా నెత్తిన చేతులు పెట్టడానికే నాకు ఫోన్ చేస్తున్నాడని అర్థమయ్యా. ఇక్కడ నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే సార్, ఒక మనిషి, ఎదుటి మనిషి మనకి ఏదైనా ఒక విషయం చెప్తే దాని గురించి పూర్తిగా